అత్తయ్య, ఇందులో ఏవో ఫొటోస్ ఉన్నాయి చూడండి. నో నో, ఈ ఫొటోస్ లో ఉన్నది నేను కాదు. నేను ఏ హోటల్ రూమ్ కి వెళ్ళలేదు. శ్యామ, శ్యామ, నమ్మక శ్యామ, ఇందులో ఉన్నది నేను కాదు శ్యామ. లేదు అఖిల్ బాబు, నేనెందుకు నమ్ముతాను? నేను నమ్మడం లేదు. నేను నిజం చెప్తున్నాను మమ్మీ, ఇందులో ఉన్నది నేను కాదు మమ్మీ. అఖిల్ బాబు, మీరేం కంగారు పడకండి. అత్తయ్య, ఇందులో ఒక లెటర్ కూడా ఉంది. ట్వంటీ 24 అవర్స్లో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఉంటాయి. నా అఖిల్ బాబుది ఇలాంటి పనులు చేసే క్యారెక్టర్ కాదు. ఇది ఎవరో కావాలనే అఖిల్ బాబు మీద అబండం సృష్టించారు. దీని వెనక ఎవరున్నారు, అదెవరో తప్పకుండా కనిపెట్టాలి. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నా జీవితం నా జీవితం అంతా నాశనం అయిపోయింది. మేడం, ఏడవకండి. ఇది మీ ఒక్కరి సమస్య కాదు, మా కుటుంబ సమస్య కూడా. నాకు 24 గంటలు టైం ఇవ్వండి. ఈలోపు ఈ సమస్యని నేను సాల్వ్ చేస్తాను. మేడం, ఇది చూడండి, నన్ను నమ్మండి. సరిగ్గా 24 గంటల్లో ఇది ఎవరు చేశారో, దీని వెనక ఎవరున్నారో నేను కనుక్కుంటాను. నాకు 24 గంటల్లో టైం ఇవ్వండి. ఈలోపు మీరు ఆవేశపడకండి, ఏ నిర్ణయమో తీసుకోకండి, ఎలాంటి అఘాయిత్యమో చేసుకోకండి. ఇదేంటి, శ్యామ ఇంత కాన్ఫిడెంట్ గా కనిపెడతాను అంటుంది. ఏమైనా చేయగలుగుతుందా? అంత సీన్ లేదులే, అసలే పల్లెటూరు మొద్దుది, దీనికి అంత సీన్ ఎక్కడది? నేను నిజం చెప్తున్నాను మమ్మీ, ఇందులో ఉన్న నేను కాదు మమ్మీ. 24 అవర్స్లో
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఉంటాయి. ఏంటండి ఇది? ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య మన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. ఇన్నాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని ఎదురు నిలబడ్డాం. కానీ ఈరోజు చంద్రుడిలాంటి నా బిడ్డ మీద ఇలాంటి మచ్చ పడిందేంటండి? నాకు అదే అర్థం కావడం లేదు వసంత. అఖిల్ చిన్నప్పటి నుంచి డిసిప్లైన్తో పెరిగినవాడు. అందరిలాగా ఆకతాయి పనులు కూడా చేసేవాడు కాదు. చదువుకునే రోజుల్లోనే వాడి ఫ్రెండ్స్ అందరూ పబ్బులు పార్టీలు అని తిరిగినా వీడు మాత్రం ఇంటికొచ్చి నాతో కూర్చొని బిజినెస్ విషయాలు తెలుసుకునేవాడు. అలాంటి వాడి మీద సడన్గా ఏదో చుక్క తిగి పడ్డట్టు ఈ అభాండమేంటో. మమ్మీ, నేనేం తప్పు చేయలేదు మమ్మీ. నన్ను నమ్మండి, నేనేం తప్పు చేయలేదు. నువ్వు నా కొడుకువు నాన్న. నా ఆయువుని ఆరో ప్రాణంగా మలచి నీకు జన్మనిచ్చాను. నువ్వేంటో నాకు తెలీదా? ఏంటి అఖిల్ ఇది? నిన్ను నమ్మమని నువ్వు మాకు చెప్పాలా? హ్మ్. మేము నీ తల్లిదండ్రులంరా. మా బిడ్డ ఎలాంటివాడో మాకు తెలీదా? నువ్వేం బాధపడక అఖిల్. మనం తప్పు చేయనప్పుడు అది నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే ఈ సమాజానికి నింద కనిపించినంత క్షుణ్ణంగా నిజం కనిపించదురా. ఎప్పుడూ తప్పులు చేసేవాణ్ణి ఎవరూ పట్టించుకోరు. కాని అసలు తప్పనే దానికి తావేలేని నీలాంటి వాడి మీద పడ్డ ఈ నింద గురించి మాత్రం నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారా. నరం లేని నాలుకతో నష్టం లేని మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటారు. అమ్మా శ్యామ, ఈ విషయంలో అఖిల్కి నీ సపోర్టు చాలా అవసరం. వాడు నా కొడుకని నీకలా చెప్పడం లేదమ్మా. నువ్వు నా కూతురైనా నీకు ఇదే మాట చెప్పేవాణ్ణి. మీరు నాకు అంతగా చెప్పాలా మామయ్య గారు? అఖిల్ బాబు ఎలాంటి వారో నాకు తెలీదా? అందుకేగా 24 గంటల్లో ఈ సమస్యని పరిష్కరిస్తాను అని టీచర్కి మాటిచ్చాను. అఖిల్ బాబు మీద పడిన నిందని పోగొట్టి తీరుతాను. ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు ఇలా చేశావు? అందంలో ఆస్తిలో ఏమాత్రం సరిపోని నేను
విధి ఆడిన నాటకంలో భాగంగా ఆయనకి భార్యనయ్యాను. ఆయన నన్ను బయటికి పంపించకుండా సంప్రదాయాలు పద్ధతిని గౌరవించి నన్ను భార్యగా భావించి ప్రేమగా చూసుకుంటున్నారు. అటువంటి ఉత్తమ లక్షణాలున్న గొప్ప వ్యక్తి అఖిల్ బాబు. కన్నయ్య, అఖిల్ బాబు ఎలాంటి వాడో నీకు తెలీదా? మంచితనానికి నిలవెత్తు రూపమైన అఖిల్ బాబు మీద ఈ మచ్చ ఎందుకు వేశావు? 10 మంది బాగుండాలని కోరుకునే మంచి మనసుంది అఖిల్ బాబుకి. అలాంటి మనిషి మీద అబండాలా? అలాంటి మనిషి మీద ఇలాంటి నిందలా? అఖిల్ బాబుని బాధ పెట్టుకు కన్నయ్య, నేను భరించలేను. కావాలంటే నన్ను బాధ పెట్టి కన్నయ్య, నేను భరిస్తాను. అఖిల్ బాబుని ఇబ్బంది పెట్టకు. చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగి బాధలతో బంధుత్వం చేసి కన్నీటితో నేస్తం చేసిన దాన్ని కావాలంటే నన్ను శిక్షించి కన్నయ్య, భరిస్తాను. అఖిల్ బాబు మీద పడ్డ ఈ మచ్చని తుడిచేయి కన్నయ్య. నిజమేంటో నేను నిరూపిస్తాను. నాకు నీ ఆశీర్వాదం కావాలి, నీ దీవెనలు కావాలి కన్నయ్య. సరిగ్గా 24 గంటల్లో ఇది ఎవరు చేశారో, దీని వెనక ఎవరున్నారో నేను కనుక్కుంటా. ఈ శ్యామ ఏంటి 24 గంటల్లో ఈ సమస్యని పరిష్కరిస్తాను, నన్ను నమ్మండి, నేను మాటిస్తున్నాను అంది. ఈ శ్యామకి ఇన్ని తెలివితేటలున్నాయా? నేను ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను, ఎక్కడ ఏ డౌట్ రాకుండా, ఏ క్లూ లేకుండా పక్కాగా ప్లాన్ చేశాను. మరి తను అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగింది? నో ఛాన్స్. దానికి అంత సీన్ లేదు. ఏదో నేనేమైనా చేసుకుంటానేమో అని టెన్షన్లో అప్పుడలా మాట్లాడి ఉంటుంది. అయినా ఆ సిచ్యుయేషన్లో ఎవరైనా ఎలాంటి వారైనా అలాంటి డైలాగ్లే చెప్తారు. అయినా సరే నా జాగ్రత్తలో నేనుండాలి. నా ఈ పర్ఫార్మెన్స్లో కొంచెం తేడా వచ్చి వాళ్ళు గమనించినా పెద్ద తేడా వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ రూమ్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. ఏంటిదంతా? అసలేం జరుగుతుంది? ఎన్నో కలలు కన్న నా జీవితం సర్వనాశనమైపోయింది ఐశ్వర్య, నాశనమైపోయింది. ఇలాంటి మాటలు అందరి ముందు చెప్పావు. ఇప్పుడు అసలు నిజం చెప్పు. అసలే ఆడదైనా ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎలా చెప్తుంది ఐశ్వర్య? నేను అఖిల్ మీద ఆశపడింది నిజమే, కానీ మరీ ఇంతలా దిగజారిపోయే నీచమైన దాన్నైతే కాదు. ఇప్పుడు నా జీవితమే నా చేతుల్లో లేకుండా పోయింది. అందుకే బ్రతకాలన్న ఆశ చచ్చి చావాలన్న కోరిక ఇంకా పెరుగుతుంది.
నీకు ఎన్నోసార్లు చెప్పాను అఖిల్ అంత ఈజీగా చిక్కే చేప కాదు అని. చూడు రజని, నువ్వు చెప్పిందాన్ని ఎంత పాజిటివ్ వేలో తీసుకున్నా కానీ నా డౌట్స్ నాకున్నాయి. ఇప్పుడు అవన్నీ అడిగి నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు నా వల్ల ఈ ఇంట్లోకి వచ్చావు, ఇది నీ పని అని నువ్వే పక్కాగా ప్లాన్ చేసావని తెలిస్తే మాత్రం నేను ఊరుకోను. ఎందుకంటే నిన్నిక్కడికి తీసుకొచ్చినందుకు నాకు చెడ్డ పేరు వస్తుంది. పరిస్థితి అక్కడి దాకా వస్తే మాత్రం నువ్వు ఇప్పటిదాకా చూసిన ఈ ఐశ్వర్యలో ఓ కొత్త కోణం చూడాల్సి వస్తుంది. నా పర్ఫార్మెన్స్ ని ఇంట్లో వాళ్ళందరూ నమ్మినా ఇది మాత్రం నమ్మేలా లేదు. దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నేనే ఇంత బాధపడుతుంటే నింద మోస్తున్న అఖిల్ బాబు ఇంకెంత బాధపడుతున్నారు. నా ప్రాబ్లమే నువ్వు అఖిల్. ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. మిగిలినంతలో నా పొంత నిండా హోటల్లో కాఫీ తాగిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. కళ్ళు తెరిచి చూసేసరికి హోటల్ రూమ్ లో ఉన్నాను. ఆ తర్వాత నేను వస్తుంటే ఎవరో నాకు ఫొటోస్ పంపించారు. hours లో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఉంటాయి. అఖిల్ బాబు, 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 అఖిల్ బాబు,
అఖిల్ బాబు! శ్యామా ఏమైంది? అఖిల్ బాబు ఇంట్లో లేరత్తయ్య. ఇల్లంతా వెతికాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటాడు? అయ్యో, అఖిల్ బాబు కార్ కూడా లేదే. వాచ్మ్యాన్! అమ్మగారు, అఖిల్ బాబు గారిని చూసావా? అమ్మగారు, ఇప్పుడే అఖిల్ బాబు గారు కారు తీసుకొని హడావుడిగా ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా.